తల్లిదండ్రులు గొప్పగా మన గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలు సరైన వాళ్ళై ఉండాలి. అంటే తల్లిదండ్రులు మాట వినకపోవటం, ఎదురు చెప్పటం, అలాగే బెదిరించటం, అరవటం, లేట్ నైట్ వరకు ఇంటికి రావటం ఇలా చేస్తూ ఉంటారు మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. ఇలా వాళ్ళ బాధను అనేది నలుగురితో పంచుకుంటూ ఉంటారు. కానీ అసలు ఈరోజు మనం ఇంత ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే తల్లిదండ్రుల వల్లనే కదా. వాళ్ళ గురించి మనకి ఏమి ఇచ్చారు అనేది చూస్తున్నాం, కానీ వాళ్ళు మనకి ఇంతవరకు పెంచడానికి ఎంత శ్రమ పడ్డారనేది మనం ఆలోచించమో చూడరు. ఎవరు కూడా ఇది ఆలోచించరు. ఎవరైనా సరే ఒక పేరెంట్ అయ్యే వరకు పేరెంట్స్ విలువ అర్థం కాదు ఈ సమాజానికైతే. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో మనం ఒక నీట్గా ఎంజాయ్ చేసామా, ఒక స్టైల్గా ఉన్నామా, రీల్స్ చూసామా, మనం వాడితో చాట్ చేసామా, వాళ్ళ గురించి గాసిప్ చెప్పాము, వీడితో ఇలా మాట్లాడమా, అది ఇది అదని వాడితో అట్లా అని మనం మాట్లాడడమే సరిపోతుంది. కానీ తల్లిదండ్రుల గురించి మాత్రం డే అంతా ఆలోచించాం. వాళ్ళు కష్టపడి పని చేసి ఒక్కొక్క రూపాయి సేవ్ చేసి మనకిస్తుంటే ఒక ముద్ద అన్నం పెట్టడానికి మనం ఒక్కరోజు కూడా శ్రమపడిన ఒక రైస్ బియ్యం అనేది 1 కేజీ కూడా కొనలేము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ జాబ్ అనేది దొరకట్లేదు. ముందు కష్టపడని వాడికి ఎక్కడ జాబ్ చేసిన విలువ ఏముంటుంది? నిర్లక్ష్యంగా నిరుద్యోగ తిరుగుతూ తల్లిదండ్రులకి అపకారీతిగా ఉండిపోతాడు. సో ఇలాంటప్పుడు వాళ్ళ బాధని ఎవరితో పంచుకోలేక తల్లిదండ్రులు కుమిలిపోతూ వేడుకుంటూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ బాధ నలుగురితో చెప్పుకున్న ఆ నలుగురు నువ్వు ఎలా పెంచావు నీ కొడుకునని నవ్వుకుంటూ వెక్కిరిస్తూ అవమానిస్తూ వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇలా అవమానించడం వల్ల తల్లిదండ్రులు చెప్పుకోలేని బాధని గుండెలో దాచుకొని నరకంగా భరించి చివరికి కడ తీరుస్తారు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అలా ఎప్పుడు ఎవరైనా సరే చేయకూడదు సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఎందుకంటే మనం వాళ్ళకి తీరని శోకం అనేది గురి చేయకూడదు. రేపటి రోజున కర్మ అనేది నీకు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమని చెప్తున్నారంటే, ఈరోజు నువ్వు ఏదైతే నీ తల్లిదండ్రులకు ఇచ్చావో రేపు నీ పిల్లలు కూడా నిన్ను చూసి అదే నేర్చుకొని నీకు అదే గుణపాఠం అనేది చెబుతారు. కనుక నీ పిల్లలు నిన్ను చూసి ఎదుగుతారు కాబట్టి తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.